హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రెసెంట్ నేను వచ్చేసి బనగానపల్లిలో ఉన్న అచ్చమ్మ గారి ఇంటి దగ్గర అయితే ఉన్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు చింత చెట్టు అయితే ఉంది. సో బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పారు కదా, సో చింత చెట్టుకు మల్లెపూలు కాస్తే కనుక కలియుగాంతం సంభవిస్తుందని చెప్పారు కదా. సో ఆ చెట్టు దగ్గరే ప్రెసెంట్ మేమైతే ఉన్నాము. సో ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. సో తప్పకుండా ఇక్కడ బనగానపల్లికి వచ్చినప్పుడు ఈ ప్రదేశాన్ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. సో ఈ వీడియోలో నేను ఈ ప్రదేశం గురించి మొత్తం డీటెయిల్స్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. సో లేట్ చేయకుండా ఇక వీడియోలకి తెలిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ శ్రీ గరిమిరెడ్డి అచ్చమాంబ గారి దేవస్థానము. సో దీనిని మనము చింతమాను మఠంగా పిలుస్తాము. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు దేశాటన చేస్తూ కర్నూలు జిల్లాలోని బనగానపల్లెకు చేరుకుంటారు. సో ఇక్కడ గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో గోవులను కాస్తూ ఇక్కడికి దగ్గరలో ఉన్న రవ్వలకొండ గుహల్లో కాలజ్ఞానంను రచించారు. కాలజ్ఞానంను రచించడం పూర్తయిన తర్వాత ఆ కాలజ్ఞాన పత్రాలను ఇక్కడి అచ్చమాంబ ఇంటిలోనే భద్రపరిచారు. అంతేకాకుండా ఆ కాలజ్ఞాన పత్రాలు దాచి ఉంచిన ప్రదేశంలోనే ఒక చింత చెట్టును కూడా నాటారనమాట. సో ఆ చింత చెట్టే ఇప్పుడు మహావృక్షంగా మారింది. సో ఇప్పుడు మీకు ఆ చింత చెట్టును కూడా ఇక్కడ చూపిస్తాను. ఈ బనగానపల్లెకు ఏదైనా కీడు జరుగుతుందని తెలిసినప్పుడు ఈ చింత చెట్టు ముందుగానే కొన్ని సంకేతాలను ఇస్తుందట. ఇందుకు సాక్ష్యంగా పూర్వము ఈ చింత చెట్టు నుండి చీము రక్తం కారిందట. అంతేకాకుండా ఒకవేళ ఈ బనగానపల్లెకు ఏదైనా కీడు జరుగుతుందని తెలిసినప్పుడు ఈ చింత చెట్టుకు ఉన్న పూత రాత్రికి రాత్రే రాలిపడుతుందట. ఇంకొక విషయం ఏంటంటే శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మళ్ళీ వీరభోగ వసంతరాయులుగా తిరిగి వచ్చే ముందు ఈ చింత చెట్టు మల్లెపూలను పూస్తుందట. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకు అచ్చమ్మ ఇంటికి దారి అని చెప్పి ఇక్కడ ఉంది కదా. సో లోపలికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, మనకు ముందుగా క్రిందికి పోవలను, లోపలికి దారి ఇక్కడ కింద అయితే ఉంది ఫ్రెండ్స్. సో చూడండి, మనకి ఇక్కడ స్టెప్స్ అయితే ఉన్నాయి. సో కిందికి అయితే వెళ్దాము. సో చూడండి ఫ్రెండ్స్, గుహలాగా ఉంది. సో మనం లోపలికి వస్తే కనుక ఇక్కడ మొత్తం అన్నీ అద్దాలే ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇలా చాలా పిక్చర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో చూడండి, మొత్తం ఇక్కడ మొత్తం ఈ అద్దాలలో మొత్తం కూడా ఇటువంటి చరిత్ర కలిగిన ఫోటోలు అయితే ఉన్నాయి. సో చూడొచ్చు మీరు. ఇక్కడ కింద అయితే మళ్ళీ స్టెప్స్ అయితే ఉన్నాయి. సో లోపలికి అయితే వెళ్ళడానికి చూడండి. సో లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ కూడా మనం సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ చూడండి, శ్రీ వీరప్పయ్య స్వామి కాలజ్ఞానం రాయుటకు తాటి చెట్టు నుండి తాళపత్రములను సేకరించుట. సో అది చూసిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్ వెళ్ళాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ గుహలో మనకు స్వామివారు కాలజ్ఞానాన్ని అయితే రాస్తూ ఉన్నారు. సో ఆ దృశ్యాన్ని అయితే చూడొచ్చు.
ఇలా పైకి వెళ్తే కనుక మనకు ఇక్కడ పైన వచ్చేసి మరి కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి చూడండి. సో ఇక్కడ మనము చూడడానికి ఈజీగా ఉండడం కోసం ఇక్కడ గుర్తులను అయితే ఏర్పాటు చేశారు. సో చూడడానికి 12 అని చెప్పేసి రాసింది, 12 అని చెప్పి. సో చూడొచ్చు మీరు. ఇప్పుడు మనము 13వ విభాగానికి అయితే వెళ్దాము. సో పదండి వెళ్దాం. ఇక్కడ మళ్ళీ మనకు పైకి స్టెప్స్ ఉన్నాయి. సో పైకి అయితే వెళ్ళాలి. సేమ్ మనం కింద చూసినట్టుగానే ఇక్కడ కూడా రకరకాల చరిత్రకు సంబంధించిన చిత్రాలు అయితే ఉంటాయి. సో చూడొచ్చు మీరు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మనకు ఇక్కడ కిందికి పోవడానికి అయితే స్టెప్స్ ఉంటాయి. సో ఇక్కడ పైకి పోవడానికి అయితే స్టెప్స్ మనకు చూడొచ్చు. సో పైకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఇలా మళ్ళీ మనం స్టెప్స్ ఎక్కి పైకి వస్తే కనుక ఇక్కడ మనకు 15వ విభాగం అయితే ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా మనము కింద చూసినట్టుగానే ఇక్కడ కూడా రకరకాల చిత్రాలు అయితే ఉంటాయన్నమాట, ఫొటోస్. సో చూడొచ్చు. సో బ్రహ్మంగారి చరిత్రకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఇక్కడ చిత్ర రూపంలో అయితే ఉండేదన్నమాట. సో చూడొచ్చు అనమాట, చూడండి. సో ఇదంతా మీరు చూసిన తర్వాత మళ్ళీ మనము ఇక్కడ స్టెప్స్ ఎక్కి పైకి వచ్చాం కదా. సో అలాగే ఇక్కడ మళ్ళీ పైకి వెళ్ళడానికి అయితే స్టెప్స్ ఉంటాయి. సో అలాగే పైకి అయితే వెళ్ళాలి. సో ఇలా మనం పైకి వచ్చిన తర్వాత చూడొచ్చు మీరు 16వ విభాగము ప్లస్ ఇక్కడ 17 అని కనిపిస్తుంది. సో ఇలా పైకి వెళ్ళాలి. సో ఇది మళ్ళీ పూర్తిగా మనము పైకి వెళ్ళడానికి అయితే ఉందన్నమాట. సో చూడొచ్చు మీరు. సో చూడండి ఇలా ఇక్కడ ఉంది కదా ఒక పైకి, ఈ పైకి అయితే వెళ్ళొచ్చు. సో పదండి వెళ్దాం పైకి కూడా. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడే మనము ఇక్కడ అచ్చమాంబ గారి ఇంటికి పై భాగాన్ని అయితే ఉన్నాము. సో ఇక్కడ పైన కూడా మనకు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి విగ్రహం అయితే ఉందన్నమాట. సో చూడండి, ఇక్కడ నుంచి మనకు ఇక్కడ ఊరు ఉంది కదా. సో ఈ ఊరు అయితే కనబడుతుంది, చూడొచ్చు మీరు. సో ఇక్కడంతా చూసిన తర్వాత మళ్ళీ మనము ఇక్కడ కిందికి దిగడానికి మళ్ళీ స్టెప్స్ ఉన్నాయి. సో అలాగే దిగి వెళ్ళాలి. సో మనము ఫస్ట్ ఇలా వెళ్ళాం కదా పైకి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి. సో మనము బయటికి పోవడానికి ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే ఉంది. సో చూడొచ్చు మీరు, అక్కడ బయటికి దారి అని రాసింది. సో ఆ విధంగా మనం బయటికి అయితే వెళ్ళాలి. సో అక్కడ మనము ఇక్కడ పైన ఉంది కదా. సో అక్కడ వరకు కూడా వెళ్ళి ఒకసారి చూద్దాము. సో చూడొచ్చు, ఇక్కడ కూడా మనకు స్వాముల వారి విగ్రహం అయితే ఉందన్నమాట పైన. మనము కింద చూపించాను కదా, కింద మనకు అద్దాలలో మనకు చింత చెట్టు అనేది ఉంది కదా. సో ఆ చింత చెట్టు అనమాట ఇది, పైకి ఇలా కనబడుతుంది. ఇప్పుడు మనం కిందికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇంకా బయటికి వెళ్ళిపోదాం. మొత్తం అంతా చూపించాను మీకు. సో ఇక్కడ చూడొచ్చు మీరు, బయటకు దారి అని చెప్పింది. సో ఇలా వచ్చిన తర్వాత మనం ఇక్కడ బయటికి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. సో చూడొచ్చు, ఇలా కిందికి అయితే స్టెప్స్ అయితే ఉన్నాయి. సో ఆల్మోస్ట్ మనం పైకి ఎక్కేటప్పుడు కూడా ఇటువంటి చిన్న స్టెప్స్ ద్వారానే మనం పైకి అయితే ఎక్కాము. సో ఈ విధంగా మనము 2 అంతస్తుల వరకు కిందికి అయితే దిగాలి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనకు ప్రవేశం లేదనేది కదా, సో అది బయటికి రావడానికి ఉండేది అనమాట దారి. సో ఇక్కడ లోపల ఏ విధంగా అయితే మొత్తం అయితే మీకు చూపించాను ఫ్రెండ్స్. లోపల అంతా కూడా అద్దాలు ఉండి చాలా బాగుంది ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా ఈ ప్రదేశాన్ని అయితే ఇక్కడికి బనగానపల్లికి వచ్చినప్పుడు చూడండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దిస్ ఈజ్ ఓన్లీ సైనింగ్ ఆఫ్. బై బై.